హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో నా స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే బేసిక్గా మనం కొన్ని సినిమాలు ఆనందం కోసం వినోదం కోసం చూస్తుంటాం. కొన్ని సినిమాలు మన అభిమాన హీరో డ్యాన్సులు చెప్పే డైలాగుల గురించి చూస్తుంటాం. బట్ కొన్ని సినిమాలు మాత్రమే సమాజంలో జరిగేటువంటి అన్యాయాలని అక్రమాలని వీటన్నింటినీ ప్రశ్నించే తత్వంగా కొన్ని సినిమాలు మాత్రమే విడుదలవుతాయి. అలాంటి సినిమాలలో విడుదల ఒకటి. విడుదల ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. విడుదల 2 కూడా రాబోతుంది విజయ్ సేతుపతి గారిది. సో ఆ మూవీ ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఒక తెలుగు ప్రొడ్యూసర్ అయ్యండి విడుదలని తెలుగులోకి తీసుకొస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ? అంటే విడుదల ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. విడుదల 2ని మీరు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకున్నారు అసలు? యాక్చువల్గా అంటే విడుదల 1 చాలా పెద్ద హిట్ అయింది, అది అందరికీ తెలిసిన విషయమే. పైగా ఎందుకంటే ఆ కథాంశం పబ్లిక్ బాగా రీచ్ అయింది, ప్లస్ పబ్లిక్ కూడా రియాక్ట్ అయ్యారు. అందువల్ల ఆ సినిమా అంత సంచలనం అయింది. అయితే ఏంటంటే అసలైనటువంటి కథ విడుదల 2లో ఉంది. అసలైనటువంటి కథ అంతా విడుదల 2లోనే ఉంది. సో విడుదల 2 ఇంకా చాలా హై టెంపోలో ఉంటుంది, హై రేంజ్లో ఉంటుంది, హై క్వాలిటీలో ఉంటుంది. సో చాలా అద్భుతంగా చాలా భారీగా సినిమాని తీశారు. దగ్గరదాపుగా 250 రోజులు షూట్ చేశారు. సో చాలా భారీ చిత్రంగా చిత్రీకరించారు. పీటర్ హెయిన్స్ ఫైట్స్ కానీ, అందులో ఇళయరాజా గారి సంగీతం కానీ చాలా అద్భుతంగా ఆ కాంబినేషన్ కుదిరింది. ఆ కాంబినేషన్తో పాటు ఆ కథ కూడా పబ్లిక్ ఆల్రెడీ రియాక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది పెద్ద సంచలనం అవుతుందనే ఉద్దేశంతో ఈ సినిమాని చేయడం జరిగింది. ఓకే సార్, అంటే మీ ప్రీవియస్ సినిమాలు చూసుకున్నట్లయితే గుర్తుందా శీతాకాలం సినిమా, అప్పటి నుంచి మాకు రామారావు గారు తెలుసు. సో ఆయన ఏంటంటే మేము అప్పుడు చూసిన టేస్ట్లు ఏంటంటే లవ్ స్టోరీస్, ఫ్యామిలీ. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది శ్రీ రాజావారు కూడా ఫ్యామిలీ స్టోరీస్. బట్ సడన్ గా అంటే చేంజ్ ఓవర్కి వచ్చారు. ఏంటంటే స్టోరీ నచ్చా లేకపోతే వెట్రిమారన్ గారు విజయ్ సేతుపతి గారు ఉన్న అంటే ఆ అభిమానంతో అయింది అసలు? అంటే ఇది అంటే ఒకే జానర్ సినిమాలు చేస్తామని కాదు, అన్ని రకాలు టచ్ చేస్తాం. ప్రతి కథనంలో కూడా ప్రతి కథలో కూడా నేను ప్రధానంగా నమ్మేది కథనం. ఓకే. సో ప్రతి కథకి ప్రతి మనిషి స్పందిస్తారు. కాకపోతే మనం ఆ కథను ఒక ప్రధానంగా తీసుకొని కనుక డ్రైవ్ చేసామంటే ప్రతి సినిమా విజయవంతం అవుతుంది. సో అలాంటి చిత్రాల్లో ఈ సినిమా అంటే కమర్షియల్ కాంబినేషన్ కూడా ఉంది అనేటువంటి, ఎందుకంటే వెట్రిమారన్ గారు ఆల్రెడీ ఆయన చాలా టాప్ లెవెల్లో ఉన్నారు ప్రజెంట్. భారతదేశంలో నాకు తెలిసి ఎవరు కూడా ఇంతవరకు 7 నేషనల్ అవార్డ్స్ తీసుకున్నటువంటి దర్శకులు లేరు. అలాంటి దర్శక దిగ్గజంతో విజయ్ సేతుపతి గారి గురించి మీకు తెలిసిందే. ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రపంచ ప్రేక్షకులు అతనికి నీరాజనాలు పలుకుతున్నారు. ఈవెన్ పోయినసారి చిరంజీవి గారు కూడా మలేషియాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్పారు. ఆయనతోటి సైరా కూడా యాక్ట్ చేశారు, సైరా కూడా చేస్తున్నారు. ప్లస్ మన మహారాజ్ సినిమా చైనాలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యి ఇండియాలో కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నది. ఇప్పుడు దగ్గర 40,000 స్క్రీన్స్ అంటే మామూలు విషయం కాదు. ఇంతవరకు 40,000 స్క్రీన్లు చైనాలో రిలీజ్ అయినటువంటి హీరో ఎవరు లేరు. సో అంటే అంత అద్భుతమైన నటన ప్రదర్శించి ప్లస్ అదే విధంగా ప్రేక్షకుల్లో కూడా అంత ఆదరణ ఉన్నటువంటి హీరో కాంబినేషన్లో ఇంకపోతే ఇళయరాజా గారి గురించి సంగీత స్వర సామ్రాట్, ఆయన గురించి మనం చెప్పగలిగేటువంటి స్థాయి కూడా మనకి అలాంటి కాంబినేషన్లో ఈ సినిమా ఉండటం వల్ల చాలా కమర్షియల్గా చాలా అంచనాలు ఉన్నాయి దీని మీద. అందువల్ల ఈ సినిమా తీసుకోవడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు వెట్రిమారన్ గారు సినిమాలు అంటేనే ఈవెన్ చాలా మంది స్టార్స్ కూడా ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయాలనుకుంటారు. రీసెంట్ టైంలో ఎన్టీఆర్ గారు కూడా మీ తమిళ ఇండస్ట్రీలో ఎవరిని అంటే ఎవరి డైరెక్షన్లో యాక్ట్ చేయాలనుకుంటున్నారంటే అన్డౌటెడ్లీ వెట్రిమారన్ గారు అన్నారు. సో ఆయన విడుదల సినిమా తీశారు. దానికి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఇన్ కేస్ అంటే వెట్రిమారన్ గారితో ఫ్యూచర్లో తెలుగుకి వచ్చి తీసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా ఏంటి? అసలు అదృష్టం అంటే ఈ సినిమా అవుతుందని నేను అనుకోలేదు. సో అదృష్టంగా నాకు ఈ సినిమా దక్కింది. సో అట్లాంటి అవకాశం కనుక వస్తే తప్పకుండా చేయాలనే కోరుకుంటాం. ఏ నిర్మాత అయినా కానీ డెఫినెట్గా కోరుకుంటారు. నిజంగా భగవంతుడు అవకాశం ఇస్తే చేస్తామేమో. ఓకే, గ్రేట్. అండ్ చాలామంది ఏంటంటే ఈ కాంబినేషన్ చాలామందికి రారు. ఇళయరాజా గారితో అంటే ఒక ప్రొడ్యూసర్గా మీరు ఆయనని ఒక స్క్రీన్ ప్రెజెంట్ మీద ప్రొడ్యూసర్ మీరు వేసుకున్నప్పుడు సంగీతం ఆయన పేరు వచ్చాం. మేము ఇందాక కొన్ని సాంగ్స్ చూసాం, అంటే పౌరమ సాంగ్ కానీ నెక్స్ట్ పడమరలో సాంగ్ అని చూసినప్పుడు ప్రొడ్యూసర్గా మీది అవుపడుతుంది. సేమ్ టైం ఆయనది స్క్రీన్ మీద చూసినప్పుడు ఆయన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలుసు. సో ఫస్ట్ అసలు ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే స్టార్టింగ్ నుంచి మీరు ఆయన మ్యూజిక్ వింటూ ఉంటారు. అవును, అసలు ఇళయరాజా గారు అంటే నేను అసలు ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ని. సో ఇందాక మీరు ఈ ఏజ్ అనేది కాదు, ఆ భావం అంటే మనసుతో చేసేటువంటిది సంగీతం. ఓకే. సో దానికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది
ఉండదు. సో ఎప్పుడైనా సరే చేయగలుగుతారు వాళ్ళు, ఎందుకంటే అందులో సంగీత స్వరాల్లో వాళ్ళు ఆరితేరిన దిట్టలు, సంగీతానికే వాళ్ళు ఆద్యులు. అంతటి మహానుభావులు సంగీతం వహించటం, దానికి మేము జాయిన్ అవ్వటం అనేది నిజంగా చాలా గర్వంగాను సంతోషంగాను గొప్పగా కూడా ఫీల్ అవుతున్నాం. ఓకే, ఇది చాలా గొప్ప విషయం. రైట్ సార్, ఇప్పుడు ఏంటంటే విడుదల స్టోరీ, సో మీ అంటే స్టార్టింగ్ ట్రైలర్లోనే ఏమైనా ఉంటుందంటే అణగారిన వర్గాలని అధిగమం చేసి, సో అలా ఒక రెవల్యూషనరీ టైప్లో ఉన్నటువంటి స్టోరీ. ఈ జనరేషన్స్లో ఈ స్టోరీ ఇప్పుడు పక్క కమర్షియల్, అంటే సినిమాటిక్గా మనం మాట్లాడుకుంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా ఇప్పుడున్న సినిమాలు మొత్తం రియాలిటీకి చాలా దూరంగానే ఉంటున్నాయి. బట్ ఇలాంటి సినిమాలు మాత్రం చాలా రేర్. బట్ మీరు ఇన్ కేస్ ఒక సినిమాను ప్రొడ్యూస్ చేయాలనుకుంటే, మీరు గుర్తుందా శీతాకాలం లాంటి క్లాసికల్ లవ్ స్టోరీస్ చేశారు, ఇప్పుడు ఇది చేస్తున్నారు, అండ్ ఫ్యామిలీ డ్రామా కూడా రాజావార్ అలాంటి సినిమాలు కూడా చేస్తున్నారు. యాజ్ అ ప్రొడ్యూసర్గా కథలో ఏం చూస్తారు సార్ అసలు మీరు? అంటే జనరల్గా ఏంటంటే కాంబినేషన్ చూస్తాం ఫస్ట్, దాని తర్వాత ఎందుకంటే సినిమా ఎగ్జిబిట్ చేసి స్క్రీనింగ్ జరిగేదాకా కాంబినేషన్స్ ఇవి ఉపయోగపడతాయి. ప్లస్ మనం సేఫ్ జోన్లో ఉంటామని చెప్పేసి, అంటే బడ్జెట్ వైజ్గా మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో అది సేఫ్ సైడ్ అయిపోతాం ఆల్మోస్ట్ అది. సో దాని తర్వాత ఏంటంటే కథ హీరోగా పనిచేస్తుంది. సో అప్పటిదాకా వీళ్ళు పనిచేస్తే అక్కడి నుంచి కథ డ్రైవ్ చేస్తాం. సో ఈ కాంబినేషన్ ఏంటంటే ప్రజల యొక్క మనోభావాలకు దగ్గరగా ఉండేటువంటి అంశాలను ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో వాటికే ఎక్కువ రీచ్ ఉంటుంది. చాలామంది తెలియని విషయం ఏంటంటే, మన యథార్థ సంఘటనలు ఆధారంగా చేసుకున్నటువంటి సినిమాలను కరెక్ట్గా కనుక డ్రైవ్ చేయగలిగితే అవి సక్సెస్ సాధించినంత విధంగా ఏ సినిమా కూడా సక్సెస్ సాధించవు. సో పర్టికులర్గా ఇది తమిళ సినిమా అనేటువంటి అసలు ఆలోచన పెట్టుకోకూడదు ప్రేక్షకులు. ఇది ఎందుకంటే కామన్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ జరిగినటువంటి యథార్థ సంఘటనల ఆధారంగానే అంటే ఒక ప్రముఖ దిగ్గజ దర్శకుడు దీన్ని దర్శకత్వం చేయటం, ఒక ప్రముఖ హీరో దీంట్లో హీరోగా నటించడం. సో ఈ కాంబినేషన్ తోటి ఏదైతే దర్శకుడు చెప్పాలనుకున్నటువంటి మనకు ఉన్నటువంటి కరెంట్ బర్నింగ్ ప్రాబ్లం అనేది చాలా బాగా ఇంకా రీచ్ అవుతుందని చెప్పేసి నా ఆలోచన. ఓకే, గ్రేట్. అండ్ ప్రమోషన్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు చేస్తున్నారు దగ్గరుండి, సో తెలుగు సినిమా కాబట్టి ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళు కూడా వెట్రిమారన్ గారిని సేమ్ టైం లాస్ట్ టైం వచ్చారు, విజయ్ సేతుపతి గారిని కూడా రావాలనుకుంటారు. ఎప్పుడు తీసుకురాబోతున్నారు? 15th ఇక్కడ ప్రీ ఈవెంట్ ఫంక్షన్ భారీగా పెట్టాము. ఓకే, సో దానికి వెట్రిమారన్ గారు, గ్రేట్, విజయ్ సేతుపతి గారు, ఇళయరాజా గారు, సూరి గారు, మంజు వారియర్, భావనశ్రీ గారు, అందరు క్రూ మొత్తం టోటల్ టీం వస్తున్నారు. ఓకే, గ్రేట్. సార్ ఇప్పుడు విజయ్ సేతుపతి గారు అనేసరికి డబ్బింగ్ మనం చూస్తే ప్రీవియస్ ఆయన కొంచెం డబ్బింగ్ కూడా మనకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సినిమాలో ఆయన చెప్పారా డబ్బింగ్, లేకపోతే మన తెలుగు వాళ్ళతో చెప్పించారా ఏంటి అసలు? అంటే ఈ సినిమాలో తెలుగు వాళ్ళతో చెప్పించారు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే సినిమా విడుదల పార్ట్ 1 ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకు తెలుసు. సో అది థియేటర్లో రిలీజ్ అయిన కంటే ఓటీటీలో ఎక్కువకి వెళ్ళినప్పుడు ఎక్కువగా దాన్ని చాలామంది చూసి ఎక్కువగా ఇష్టపడ్డారు. బట్ ఈ సినిమాని థియేటర్కల్గా చాలా ప్రమోట్ చేస్తారు. అది రిలీజ్ అయినటువంటి సమయం ఏంటంటే కోవిడ్ సమయం. ఎస్, అవును. సో ఆ కోవిడ్ ప్రభావం ఉండటం వలన మెజారిటీ పీపుల్ ఓటీటీలో చూసారు. కానీ అందరూ అలా అనుకుంటున్నారు, కానీ అంతర్లీనంగా ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి షేర్ని సాధించింది. ఓకే, విడుదల పార్ట్ 1. ఈవెన్ ఇంకా తమిళనాడులో అయితే ఆ సమయంలో కూడా చాలా బ్లాక్ బస్టర్ అయినటువంటి, థియేటర్కల్గా బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమా. సో కమర్షియల్గా కూడా ఆ రోజు కూడా అది సక్సెస్ అయింది థియేటర్కల్గా. మీరు ఓటీటీ అంటున్నారు చూడండి, ఓటీటీలో కాదు, మామూలు థియేటర్కల్గా కూడా సక్సెస్ అయింది. సో ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కాంబినేషన్కి వాళ్ళకున్నటువంటి పేరు కంటే ప్రజెంట్ వాళ్ళకు ఉన్నటువంటి నేమ్కి ఆ కాంబినేషన్కి డెఫినెట్గా విడుదలైన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది, పెద్ద విజయం వస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉన్నాం. గ్రేట్ సార్, ఇప్పుడు మనకు తెలుసు పుష్ప 2 అనేది ఎంత పెద్ద హిట్ అయిందో మన తెలుగు సినిమా నుంచి వచ్చిన తర్వాత. సో ఆ సినిమా అంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఆడియన్స్ కూడా సినిమాని చూసి ఎంజాయ్ చేసి, సో ఒక ఫియర్ అలా ఉండిపోయారు అనమాట ఆ ట్రాన్స్లో. సో విడుదలని ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు ఆడియన్స్, తెలుగు ఆడియన్స్కి? తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఎందుకు కనెక్ట్ అంటే మనం ప్రజెంట్ చేసే అంశం అద్భుతంగా ఉన్నప్పుడు ఇది రిలీజ్ అయిన తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత అనే ఏం బ్యారియర్స్ ఏమి ఉండవు. సో బాగున్న ప్రతి సినిమా ఏ క్షణమైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తారు ప్రజలు. సో ఆ కంపారిజన్ ఏమి అవసరం ఉండాల్సిన సో పెద్ద అంటే ఏంటంటే ఎఫెక్ట్ ఏమి ఉండదు అనుకోవచ్చా? అంటే ఎఫెక్ట్ ఏమి విడుదల 2కి అవసరం లేదనుకోవచ్చు. లేదు. ఓకే సార్, ఇప్పుడు
నార్మల్గా ఇప్పుడున్న సినిమాలలో ఏంటంటే కమర్షియల్గా ఎక్కువగా ఫోకస్ పెడుతున్న టైంలో విడుదల లాంటి స్టోరీస్, ఇలాంటి యూనిక్ స్టోరీస్ చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి డెఫినెట్గా. ఇప్పుడు దీనికి విడుదల పార్ట్ 1 మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి సిరీస్లు అంటే ఏంటంటే ఇవి ఫస్ట్ పార్ట్ 1 ఆయన ఓన్లీ పార్ట్ 1గానే తీద్దాం అనుకున్నారు, బట్ పార్ట్ 2 కూడా అన్ఫార్చునేట్లీ వచ్చింది. అలా ఇంతకుముందు అంటే కాంటాక్ట్ ప్రీవియస్గా మీరు అయ్యారా? పార్ట్ 1గా చేయటం యాక్చువల్ ఒక్క సినిమాగానే చేయాలనుకున్నారు. ఓకే. అసలు 2 పార్ట్లు చేద్దామని అనుకోలేదు. అయితే ఆ కథ వచ్చినటువంటి విధానం ప్రకారం ఏంటంటే లెంత్ 3 hours కంటే ఎక్కువ వస్తున్నది. ఓకే. సో దీన్ని ఒకటిగా చేయటం అనేది కుదరట్లేదు అనేటువంటి ఉద్దేశంతో పార్ట్ 1లో అన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేసి సూర్య గారిని ప్రొజెక్ట్ చేసేసి మళ్ళీ వచ్చావు. సెకండ్ పార్ట్లో అసలైనటువంటి కథానాయకుడితోటి ప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, రైట్ సార్. ఇప్పుడు నార్మల్గా ఎప్పుడైనా కానీ ఈ విడుదల లాంటి సినిమాలు ఇన్ కేస్ చాలా బజ్ క్రియేట్ అయిన తర్వాత కొంతమందికి ఏంటంటే విజయ్ సేతుపతి గారు యాక్టర్లు అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్లో ఉంటాయి. వెట్రిమారన్ గారు అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఉంటుంది. సో ఇంత పెద్ద స్టార్స్ తోటి మీరు అంటే కలిసినప్పుడు కానీ ఆయన నుంచి ఏమైనా తెలుగు సినిమాల గురించి డిస్కస్ చేయడం లేకపోతే వస్తానే చెప్పడం ఏమైనా జరిగింది? జనరల్గా జరుగుతాయి. సరే, ఏది మెటీరియలైజ్ అవుతుంది, ఏది మెటీరియలైజ్ అవ్వదు అనేది ఓకే త్వరలో తెలుస్తాయి అట్లాంటివి. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, అంటే ఈవెంట్ కలిసినప్పుడు కానీ వాళ్ళంటే మనము వెట్రిమారన్ గారిని కనుక తీసుకున్నట్లయితే అంటే డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అవుతుంది. ఓకే. అంటే ఏదో అతను అంత స్థాయిలో ఉండి కూడా నేను ఈ స్థాయిలో ఉన్నాను అనేటువంటి అహంకారం కానీ గర్వం కానీ అతను ఏదైతే చిత్రాలు తీసేటువంటి విధానం ఉందో అదే క్యారెక్టర్ అతను. ఓకే. సో నాకు అసలు మొత్తం ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అసలు అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఇతను. అందువల్లే ఇంత బాగా కనెక్ట్ అయ్యి చక్కగా ఆ ఎమోషన్స్ని డ్రైవ్ చేశాడు, క్యారీ చేశాడు అని చెప్పేసి నాకు అనిపించింది. ఓకే. సో అలాంటి దళంలో మనిషి ఏంటి పొరపాటున అలాంటి మనిషి దర్శకత్వం చేశాడు అనిపించింది. అంటే డ్రైవ్ చేసిన విధానం అంత ఎమోషన్ పండించడంలో కానీ ఆ బాండింగ్ కానీ భార్యాభర్తల మధ్యటువంటి ఆ బాండింగ్ చూపించే విధానం కానీ సో చాలా అద్భుతంగా చేశాడు. దానికి తోడు ఇళయరాజా గారి రికార్డింగ్ అసలు ఒక పీక్స్ ఉంటుంది. ఓకే. సో విజయ్ సేతుపతి గారి గురించి చెప్పండి సార్, ఆయననే కలిసారు? విజయ్ సేతుపతి గారు నిజంగా అసలు మామూలుగా ప్రపంచంలో ఎంతమంది ప్రైజ్ చేస్తుంటే అతని స్థాయి వేరే లెవెల్. అతనితో మేము కలిసినటువంటి క్షణాలు కానీ అని చాలా సింపుల్ మ్యాన్. మామూలుగా మనం ఏదో మన తెలుగు హీరోల్లో వీళ్ళని కలిసినట్టు కూడా నాకేం అనిపించలేదు. చాలా ఏదో మామూలుగా మనలో మనిషితోటి మాట్లాడినట్టు ఉంటుంది. ఆయన సినిమాలు చూసినా కూడా మన చుట్టుపక్కల ఉన్న మనిషిలా ఆయన మనకు అనిపిస్తాడు, మన ఇంట్లో మనిషిలాగా అనిపిస్తాడు. సో మాకు ఆయన ఏదో హీరో అన్నట్టు అక్కడ మామూలు మాకు అనిపించలేదు కానీ బట్ అతను అంత రియలిస్టిక్గా ఉంటాడు కాబట్టి అంత పెద్ద హీరో అయ్యాడని తర్వాత అనిపించింది. ఓకే, గ్రేట్ సార్. ఇప్పుడు ఫ్యూచర్లో అదే శ్రీ రాజవారు చేస్తున్నారు, దాని తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఒక 3 ఉన్నాయండి మాకు. డ్రీమ్ గర్ల్ అని నెక్స్ట్ మంత్లో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ తారాగణం అంతా కూడా త్వరలో మేము తెలియజేస్తాం. 2 పెద్ద ప్రాజెక్టులు ఓకే నెక్స్ట్ పైప్ లైన్లో ఉన్నాయి, త్వరలో వాటి గురించి కూడా వెల్లడిస్తాం. గ్రేట్ సార్. ఇప్పుడు మీరు నాకు ఈ హీరో తోటి సినిమా చేయాలని ఉంది అన్న డ్రీమ్ హీరో ఎవరైనా ఉన్నారా సార్ ఇప్పుడు ప్రజెంట్? లేకపోతే కథలు పరంగానే చేస్తానా లేదంటే ఈ కథ కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కదా నాకు ఈ హీరో? అంటే నేను మొట్టమొదటిగా నమ్మేది ఏంటంటే కథని నమ్ముతా. గ్రేట్ గ్రేట్. కథని ఆ కాంబినేషన్ సెట్ చేసుకుంటాం. ఓకే. సో అలాంటి కాంబినేషన్ అది సింక్రనైజ్ అయిందనుకోండి డెఫినెట్గా ఇప్పుడు మన తెలుగులో ఉన్నటువంటి అందరి హీరోలు ఇష్టమేమో. ఓకే. ఎవరికి వాళ్ళే టాప్. వాళ్ళంటే వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు టాప్. ఎన్టీ రామారావు గారు అసలు వారు అసలు మీరు చూసారు త్రిపుల్ ఆర్, నెక్స్ట్ మన దేవరలో చూసారు. అసలు అంటే అంత రేంజ్కి యాక్టింగ్ చేసే కెపాసిటీ ఆ ఇంటెన్సిటీ నిజంగా ఆయనలో తప్పితే నేను వేరే ఎవరిలో చూడలే. ఓకే. వాస్తవంగా రియల్లీ. సో పేరు కూడా బాగా ఇష్టం, సిమిలర్గా రామారావు పేరని కాదు బట్ నేను అతనికి యాక్టింగ్ మరింత విపరీతమైనటువంటి అభిమానం అతనంటే. అంటే ఆయనే కాదు పెద్ద ఎన్టీ రామారావు గారు కూడా ఓకే అక్కడి నుంచి ఆయన అంటే మాకు విపరీతమైనటువంటి అభిమానం వీరాభిమానం. సో గ్రేట్. ఫైనల్గా ఆ విడుదల మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు సార్, తెలుగు ఆడియన్స్కి?
తెలుగు ఆడియన్స్ అంటే మన చుట్టుపక్కల జరిగేటువంటి పరిస్థితులను ఆల్రెడీ ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ బార్డర్స్లో జరిగేటువంటి అంశాలు అంటే కరెంట్లీ మనం ఆ బర్నింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం. అలాంటి బర్నింగ్ ప్రాబ్లం తీసుకొని ఒక చక్కగా దాన్ని మలిచి తనటువంటి శైలిలో దాన్ని చిత్రీకరణ చేసి నా దిగ్గజ దర్శకుడు వేట్రిమారన్ గారు, విజయ్ సేతుపతి గారి నటన కానీ అందులో సో మంజు వారియర్ గారు అసలు ఆవిడ చాలా సహజంగా నటించారు. సో ఈ ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి చూశారు, ఇవి డెఫినెట్గా మన తెలుగు వాడే ఈజీగా కనెక్ట్ అవుతారు. ఓకే, తెలుగు వాళ్ళే కనెక్ట్ అవుతారు, తెలుగు వాళ్ళే బాగా ఇంకా తొందరగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మన చుట్టుపక్కల జరిగిన కథను తీసుకున్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. విడుదల టు పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సినిమా వచ్చి పార్ట్ 1 చూసాక. సో మళ్ళీ శ్రీ రాజవారి టైంలో మళ్ళీ తప్పకుండా కలుగుతాం. అయితే ఈ సినిమాకి అసలు నాకు తెలిసి అసలు అందరూ ఏమంటున్నారంటే అసలు దీని ప్రమోషన్స్ అవసరం లేదండి, ఆల్రెడీ వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. అవును, దీని అసలు మీరు ప్రమోషన్ చేయాల్సిన పని లేదండి, దగ్గరుండి వారు చేస్తున్నారు. సో నిజంగా చాలా గొప్ప విషయం కదా. ఓకే, సో గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.